చేతనైంది ఇలా ఏదో చిన్న చిన్నవి పెట్టి అవార్డ్స్ ఇవ్వడం అని చెప్పి చేస్తూ ఉంటాము. మాకు ఇది చేతనైంది కాబట్టి ఏదో టుగెదర్నెస్ కోసం చేస్తాము. సో లాస్ట్ టైం అవార్డ్స్ ఇచ్చాము చాలా చక్కగాను. అవార్డు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు అయోధ్య నగర్లో అవార్డ్స్ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు వేరే కేటగిరీస్ డివైడ్ చేసాము. దాని ప్రకారంగా అవార్డ్స్ డిక్లేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ అవార్డు మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ అవార్డు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నిన్ను మమ్మల్ని చెప్పమన్నారు, మీరు చెప్పడం మరి మీరు అడగాలి మమ్మల్ని, మేము చెప్తాం. ఇద్దరే ఉన్నాం. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ అంటే ఇక్కడ అందరూ హ్యాండ్సమే. ఎందుకంటే ఎవరి భార్యలకి వాళ్ళ భర్తలు హ్యాండ్సమ్ గానే కనిపిస్తారు. ప్రెసెంట్ నేను వాసు పర్సనాలిటీ కేటగిరీలో నామినీస్ ఋత్విక్, మహేష్, ఉమా అన్నయ్య గారు, వాసు వీళ్ళందరూ వాసు మీరు నామినీస్ లో కూడా. సో ఈ అవార్డు గ్రహీత 6 జిల్లాలకు అందగాడు. కొంచెం తేడా చేసింది కానీ లేకపోతే ఈయన ఎక్కడో ఉండేవాడు. అది అవార్డు గోస్ టు ఉమా. అక్కడ ఉంచండి. ఏంటి 6 జిల్లాలు. అత్తయ్య గారు సీతాదేవి గారు ఇప్పుడు అవార్డు చేస్తారు. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ అంటే 6 జిల్లాలకు అందగాడు. చూడండి చూడండి చూడు చూడు. కాదండి 6 జిల్లాలా కరెక్టే. ఓకే థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్. అవార్డు గ్రహీత 2 మాటలు చెప్పాలి. అవార్డు గ్రహీత 2 మాటలు చెప్పాలి. గిఫ్ట్ పట్టుకోండి, గిఫ్ట్ పట్టుకోండి. అన్నం గురించి ఆస్కార్ అవార్డు ఇచ్చినప్పుడు అడుగుతారు కదా. ఈ చేతిలో పట్టుకోండి, చేతిలో పట్టుకోండి. పల్లెటూరులో పట్టుకుంటారు. చేతులు ఇలా పట్టుకోండి. సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంబరాల్లో ఏవో ఈవెంట్స్ పెట్టి కొన్ని ఈవెంట్స్లో అందగాడని ఇళ్ళ పెట్టారు. ఆ అందగాడిలో 6 జిల్లాల అందగాడిగా అర జిల్లా అందగాడిగా నన్ను సెలెక్ట్ చేసినందుకు ఈ నాగేశ్వరి ఓటింగ్ వేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఈ అందించిన సీతాదేవి గారు మా అత్తయ్య గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను ఇంత హ్యాపీగా నా ఉద్యోగం ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఇంత హ్యాపీగా ఇలాగ ఉండడానికి గల కారణం నా అర్థంగా శ్రీదేవి గారు. ఆవిడ చేతుల మీదుగా నేను అందుకోవాలని కోరుకుంటున్నాను. అక్క రండి, శ్రీదేవి గారు రండి ప్లీజ్. ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిని కూడా పక్కకు రావాల్సిందిగా ఏంటి నామినీ తండ్రి నేర్చుకున్నారా? చూడండి సరిగ్గా కంగారు. తప్పట్లో చిటికలు 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 చిటికలు. థాంక్స్ అండి. ఓకే చిటికలు.
తీసుకెళ్ళి ఇది ఇలా పట్టుకోండి మైక్ ఇలా పట్టుకోండి నెక్స్ట్ అవార్డు ఎక్కువ చెప్పాలి ఉత్తమ ఇంజనీర్ అవార్డు. ఉత్తమ ఇంజనీర్ అవార్డు. ఇంజనీర్ అవ్వాలి ఉత్తమ ఇంజనీర్ అవార్డు. ఉత్తమ ఇంజనీర్ చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, పూర్తిగా వినండి. కానీ అందులో ఉత్తమ ఇంజనీర్ గా ఈ అవార్డు ఇవ్వబడుతుంది. అవ్వాలి ఈయన ప్రాక్టీస్ ఇంజనీర్ అన్నమాట. ఇంజనీరింగ్ చదవడమే కాకుండా తన వృత్తిలో కూడా ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందులో నామినేషన్స్ అశ్విన్, వాసు, మురళీధర్, రుత్విక్, సాత్విక్, మహేష్, కాంతి, బుజ్జి వీళ్ళందరూ ఇంజనీరింగ్ విద్య అభ్యసించారు. కానీ ప్రాక్టీసింగ్ ఇంజనీర్గా ఉత్తమ ప్రతిభ ఉమామేశ్వరరావు కనపరిచినందుకు ఈ అవార్డు మురళీధర్ గారికి ఇవ్వబడుతుంది. ఇంత కఠినమైన వృత్తిని ఎలా సాధిస్తున్నారు శ్రీనివాస్ గారి అవార్డు ఇవ్వవలసిందిగా నాగ శ్రీనివాస గారిని ఈ అవార్డు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ అవార్డ్ కమ్ ఫంక్షన్ ఇంకా గేమింగ్ కాదు పెద్ద పెద్ద టవర్లు వేయాలని, పెద్ద ఇంజనీరింగ్ చేయాలి. ఇంకా పొడుగాటి టవర్లు వేయాలని. అది చూడండి గుడ్. రెండు మాటలు చెప్పండి. ఉత్తమ ఇంజనీర్ అవార్డు ఇంజనీరింగ్ మీరు కూర్చోండి. సీట్ పట్టుకోండి. ఇంజనీర్ అవార్డు గ్రహీతగా రెండు మాటలు చెప్పండి. రెండే ఒక్కటే చెప్పండి. ఆ పని అయ్యేంత వరకు ప్రపంచంలో అందరినీ మర్చిపోతారు. మీరు ఇండియన్ డ్రైవర్ అయిన తర్వాత ఎట్లా ఎక్కడెక్కడ జనాలు తీసుకెళ్ళారని చెప్పండి. ఇండియన్ డ్రైవరే కన్నారు మీరు. ఇంజనీర్ ఇండియనా? ఆ, పట్టుకున్నారు పర్లేదు. మన క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? ఈ అవార్డు తల క్రెడిట్ ఎవరికి ఎవరు తెచ్చుకున్నారు? క్రెడిట్ అందరూ అలా ఆవిడకిస్తారు, నేను మా అబ్బాయికి ఇస్తాను. మీ అబ్బాయికి వెరీ గుడ్. మీ అబ్బాయికి నేనే ఫీల్ అవ్వలేదు. అంటే నాకు ఎంత వస్తుందంటే ఆయన ఆ పనిలో ఉండగా పక్కన చెవులు పెట్టేసుకుని సరిపోతుంది. పక్కన నుంచి ఎవరిని ఫ్యామిలీని కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాన్ని ఆ సంస్థకి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఉత్తమ ఇంజనీర్. అందరూ కూడా ఉత్తమ ఇంజనీర్. ఆయనకి చెవులకి ఏదో పెట్టేసుకుంటారు. పక్క నుంచి మాట్లాడే నెక్స్ట్ అవార్డు ఉత్తమ బిజినెస్ మ్యాన్ అవార్డు. ఓ ఈ అవార్డు గ్రహీత తన వ్యాపారంలో ప్రత్యేకమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. తనదైన శైలిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. సో నామినేషన్స్ మురళీధర్ గారు, నాగ శ్రీనివాసరావు గారు. అంతే అండ్ ది అవార్డ్ గోస్ టు నాగ శ్రీనివాసరావు గారు. మురళీధర్ బాబు గారు ఈ అవార్డు శ్రీనివాస్ ప్రదానం చేస్తారని కోరుతున్నాను. శ్రీనివాస్ శ్రీనివాస్ ఉత్తమ బిజినెస్ మ్యాన్ అవార్డు గోస్ టు శ్రీనివాస్. శ్రీనివాస్ వై శ్రీనివాస్ నలుగురు ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పించాలి. ఇంకా అంచెలంచెలుగా ఇల్లు కట్టాలి, సేల్ అవుతూ ఉంటాయి. బాబు ఇది తీసుకుంటారు. బాబుని బాగా చూసుకోవాలి. వెంచర్ క్యాపిటల్ అదేలే. వెంచర్స్ చేస్తూ ఉండాలి. వెంచర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రీగా ప్లాట్స్. ఆయనకి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం వెనకాల తొయ్యాలి. ఎక్కడైనా తొయ్యాలి. ఇలా రండి ఒకసారి. అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రెండే చెప్పాలా? ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అది ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? బిజినెస్ చాలా చాలా డెవలప్ చేస్తున్నారు. టిప్స్ టిప్స్ కావాలి మామ మాకు. బిజినెస్ టిప్స్ చెప్పరా బిజినెస్ టిప్స్ చెప్పాలి మామ. బిజినెస్ లాస్ లో చెప్పండి. నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ లవర్ బాయ్ కేటగిరీ. అవార్డు గ్రహీత నేను ఎందుకు అవుతా? అవార్డు గ్రహీత తన జీవిత భాగస్వామితో ఉత్తమ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అవార్డు ఆయనకి ఇవ్వబడుతుంది. నామినేషన్స్ ఉమా అన్నయ్య గారు, మురళీధర్ అన్నయ్య గారు, వాసు గారు, సాత్విక్, మహేష్ సీనియర్. మహేష్ సీనియర్ అంటే అబ్బాయి ఎంత And the award goes to ఆయనకి ఇచ్చారు. the award goes to సాత్విక్. వాళ్ళ మదర్ శ్రీదేవి గారిని అవార్డు తీసుకోవాల్సింది. కర్ణాన్ గారు లేచారు. లవర్ బాయ్ అన్నమాట.
ఈ అవార్డు ప్రదానం చేయడానికి వాణి గారిని పిలుస్తున్నాం. థ్యాంక్స్ అండి. వాణి గురించి చెప్పు మా అబ్బాయి తరఫున నీకు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ అవార్డు రాలేదు కదా, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఫీల్ అవ్వట్లేదండి, ఎందుకంటే లవర్ బాయ్ అన్నారు కదా, లవర్ గర్ల్ అదే అన్నారు కదా. మీ భర్త గారికి రాలేదు. మా అత్తగారికి హ్యాండ్సమ్ అని ఇచ్చారు కదండి, అందువల్ల అంటే నేను లవర్ బాయ్ సంతోషంగా- రాలేదు, మీరు లవ్ చేయట్లేదా? మీరు ఆ ఎవరైనా విషయంలో లవ్ నేను ఇంకా స్టిల్ ఇంకా నేను కనిపించదు. అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుకే నాకు ఇంకా కొంత సమయం ఇచ్చి నెక్స్ట్ గెట్ టుగెదర్ లో చెప్పే అవకాశం ఇస్తే ఈలోగా కొంచెం టెస్ట్ చేసుకొని అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ. మీరు పొద్దున్న పోయింది లోపల నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ మాతృమూర్తి అవార్డు. ఈ అవార్డు పేరు సూచించినట్టుగానే తన మాతృత్వంలో ఉత్తమ ప్రతిభ చూపించి అందరినీ అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తికి ఇవ్వబడుతుంది. నామినేషన్ సార్ వై సీతాదేవి, వై నాగశ్రీదేవి, వాణి, హరిప్రియ. అండ్ అవార్డ్ గోస్ టు సీతాదేవి. బుజ్జి సీతాదేవి గారు. ఉంచుకుంటేగా వాళ్ళు ఉంచుకోవట్లేదు, వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంచుకుంటూ ఇస్తున్నారు అవార్డు. అమ్మ ఉండి ఇచ్చారు, తల్లిగా లేచిపోతుంది. ఈ అవార్డు ప్రదానం చేయడానికి సీతాదేవి గారికి వారి కోడలు గారిని హరిప్రియ గారిని ముందుకు రమ్మని కోరుతున్నాను. రెడీగా ఉన్నానండి. దేనికన్నా రెడీ తగ్గేదేలా. నువ్వు నాకు ఇస్తున్నావా? నువ్వు ఇద్దాం అనుకున్నావా? ఇటు చూడు ఇటు చూడు చూడు. చాలా సంతోషం, కోడలు నాకు అవార్డు తీసుకుంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా కోడలు నేను చేతుల అడగలేదు. మీదుగా అవార్డు తీసుకుంటున్నాను. బస్సులో వెళ్ళాలండి, వెళ్ళాలండి. చెప్పండి. ఇప్పుడే చెప్పు. అటు వెళ్ళాలి. మీకు ఉత్తమ మాతృమూర్తి అవార్డు వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అండి ఎనర్జీ తెచ్చుకుంటే వస్తుందండి, ఏదైనా సరే అనుకుంటే చేయగలం, అనుకోకపోతే ఏది ఉండదు, ఓపిక కూడా నశించిపోతుంది. అందుకని ఓపిక తెచ్చుకుని అందరూ హ్యాపీగా ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. అందులో మా కోడలు ఇచ్చినది ఇంకా మరీ సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంలో చెప్పండి, మీకు అవార్డు ప్రధానోత్సవం చేయడానికి అవకాశం కల్పించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది పట్టుకెళ్ళిపోయిండు. నీదే అది. అందరికీ నా తరపున మా అమ్మాయి సిరి తరపున అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మా అత్తగారి తరపున అంటే మా అత్తగారికి నేను అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నాకు మా అత్తగారు అంటే విపరీతమైన ప్రేమ. ఎందుకంటే అది 25 years నుంచి అలా బాంధం అలాగా బలపడిపోయింది. ఎక్కువగా నేను ఇష్టపడేది ఆవిడే, కానీ ఆ విషయం ఆవిడ తెలియదు. కానీ నా మనసులో అది ఎప్పుడు చెప్పడానికి అవకాశం రాలేదు. ఈ ప్రధానోత్సవం వల్ల చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి చాలా ధన్యవాదాలు. మేము ఆల్రెడీ గుర్తించామండి ఈ ప్రతిభ, అందుకని మిమ్మల్ని అవార్డు ప్రదానం చేయడానికి మిమ్మల్ని పిలిచాం. నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ. ఈ వ్యక్తి తన పాజ్ చేస్తాం. ఇవ్వడానికి వచ్చాను తీసుకోవడానికి. మీరు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నా పళ్ళు కనపట్లేదు. కళ్ళే పెట్టు. ఇప్పుడు నువ్వు తీరా తీసిస్తాడు చూసి అక్కడ రాశారుగా. ఇది 12 అంతే. ఆ నెంబర్లు వంటి వేరే వచ్చింది. లోపల ఏమన్నా ఇవి మర్చిపోతాం కదా. అది. మల్టీటాస్కింగ్ ఈ వ్యక్తి తన సహజసిద్ధమైన రీతిలో అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్న వ్యక్తి ఇవ్వబడుతుంది. ఉద్యోగంలోను, వ్యాపారంలో, frame లో వచ్చేస్తుంది. చక్కదిద్దడంలోను, బంధువులతో కూర్చో. అందరితో హాస్పిటాలిటీ బాగా ఉండి హాస్పిటాలిటీ అన్ని ప్రొవైడ్ చేయడంలో, గౌరవ మర్యాదలు ఇవ్వడంలో కూడా ఈ వ్యక్తి మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తికి అవార్డు ఇవ్వబడుతుంది. వ్యాపారం పొరపాటు అనేసారు, వ్యాపారం లేదు అందులో. మళ్ళీ చెప్పండి, విధానం కావాలని మళ్ళీ చెప్పండి. వ్యాపారం. మళ్ళీ చెప్పండి.
ఉద్యోగరీత్యా ఉద్యోగంలోనూ, ఇల్లు చక్కదిద్దడంలోనూ, బంధుమిత్రులకు హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయడంలోనూ, గౌరవ మర్యాదలు అందరికీ ఇవ్వడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. టీఎస్పీ నామినేషన్ సార్ నాగేశ్వరి, వాణి, హరిప్రియ, శ్రీదేవి గారు. ఉద్యోగరీత్యా అన్నారు. ఈ అవార్డు ఇవ్వడానికి మురళీధర్ బాగారికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నామినేషన్లో వాడినా అంటే ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు. ఇంట్లో అది ఎప్పుడు అనకూడదు, అవసరం లేదు, అది ఉద్యోగం. అది ఉద్యోగమే. హాస్పిటాలిటీ అన్నారు కదా. మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ అవార్డు గోస్ టు శ్రీదేవి గారు. అదేనా అదనుకుంటా. ఏ చెప్పాలి వద్దా మా రెండు మాటలు. ఆవేసుకొచ్చాను బాబా అన్నీ అయిపోవాలి. అంత ఓపిక ఎక్కడి నుంచి మీకు వస్తుంది? ఎన్ని చేతులు ఉన్నాయండి మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు? నాకు అందరికీ ఉన్నట్టే 2 చేతులు ఉన్నాయండి. కానీ నిజంగా మీరు అన్నట్టే నేను మల్టీ టాస్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాను. నాకు అవకాశం, నా ఆరోగ్యం సహకరిస్తే చాలా టాస్క్లు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగరీత్యా అయితే అది 100% చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఫ్యామిలీకి కొన్ని మల్టీ టాస్క్లు చేయలేకపోతున్నాను. ఆ సందర్భంగా మీ అందరికీ నేను కొద్దిగా అందులో నేను కొంచెం వెనకబడి ఉన్నట్టే అనుకోండి. కానీ మిగిలిన హాస్పిటాలిటీ అంటే నా అంత మేర, నాకు తోచిన మేర నేను చేయడానికి చాలా ఇంట్రెస్ట్. ప్రత్యేకంగా నా కుటుంబ తరపున అంటే నా అత్తవారి తరపునైనా, అమ్మగారి తరపునైనా, ఎవరికైనా సరే అటువంటి మర్యాదలు ఇవ్వడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కొన్ని ఏదైనా నేను అలా ఇవ్వలేకపోయినా ఈ సభాముఖంగా ఆ మిగిలిన వాళ్ళని అందరినీ కూడా నన్ను క్షమించి మరలా నాకు కొంచెం హెల్త్ సహకరించి ఎంకరేజ్ చేస్తే కనుక ప్రతి కార్యక్రమానికి కూడా నేను అడే మీ అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. మల్టీ టాస్క్ అడిగాను. హస్బెండ్ అలా చూసుకుంటున్నాను. ఇక్కడ చెప్పకూడదు, పర్సనల్ విషయం. నాకు ముందు ప్రైజ్ చెప్తేనే అప్పుడు నేను చేస్తాను. రాసేసారు, ఇప్పుడు ప్రైజ్లే మార్చరు, ఆల్రెడీ రాశారు. అవి కామన్. అందరూ కూడా వచ్చేది. నానా నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ న్యూస్ రిపోర్టర్. ఈ అవార్డు గ్రహీత కుటుంబంలో అందరితో బాగా కమ్యూనికేషన్ చేస్తూ ఓపికగా అందరి సమాచారాలు తెలుసుకొని ఒకరి సమాచారాలు ఇంకొకరికి చేరదీయడంలో దిట్ట. నామినేషన్ సార్ శ్రీదేవి గారు, వాణి గారు, హరిప్రియ గారు, బుజ్జి గారు. ఈ అవార్డు ప్రదానం చేయడానికి శ్రీదేవి గారిని ముందుకు రావాలి. ప్రదానం చేయడానికి మల్టీ టాస్కింగ్ లేదు. సో ఉత్తమ న్యూస్ రిపోర్టర్ అవార్డు గోస్ టు వాణి గారు. మీరంతా కరెక్టే. పాప ఆయన అంటనే ఉన్నారు. మళ్ళీ చెప్పు ఇంగ్లీష్లో. ధన్యవాదములు. ఏ చెప్పాలి. అటెల్ వద్దమ్మా, కెమెరాకి రివర్స్లో వస్తాం. అటెల్ ఈ సమాచారాలు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? ఈ సోర్స్ ఏంటి? నా సోర్స్ అంతా మా అమ్మగారే నాకు ఎక్కువ సమాచారం. అందుకని నేను అలా చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇదే మాట్లాడతాను. మా ఆయన పట్టించుకొని అమ్మగారు ఫోన్ చేసి మాట్లాడుకుంటాను. నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తమ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ అవార్డు గ్రహీత తన చాకచక్యం ద్వారా, తన టాలెంట్ ద్వారా సోషల్ మీడియాలో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చాలా చక్కటి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. నామినేషన్ సార్ స్టేటస్లా అన్నీ ఆల్ సోషల్ మీడియా. నామినేషన్ సార్ కాంతి, హరిప్రియ, మురళీధర్,
ఉమామహేశ్వరరావు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడు? అదే అసలు స్టేటస్లు మెసేజ్లు కూడా వస్తాయి. కాంత ఈ అవార్డు ప్రదానం చేయడానికి చిరంజీవి గారిని ముందుకు రావాల్సింది. స్టేటస్లు నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వడం అని చెప్పి పిలుస్తున్నారు. అమ్మ నీకు కాదు. చెప్తారు ఇప్పుడు. మీరు తీసుకోవడానికి కాదు. ఉత్తమ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు గోస్ టు హరిప్రియ గారు. ఇటు ఇటు చేయిలో పెట్టు ముందు చేతిలో. మా కోడలు గారికి అప్పుడే కాదు. ఆగా. గారికి కాదు. ఇటు చూడు ఇటు చూడు అమ్మమ్మ. కోడలు గారికి వద్దుగా, కోడలికే చెప్పాము. ఇచ్చే తీసుకున్నదే నా మాటలు నీకు కాదమ్మా. నువ్వు నీ మాట్లాడు. గిఫ్ట్ నువ్వు వచ్చే వెనక్కి. నువ్వు వచ్చే వెనక్కి. ఇంక వదిలేమ్మమ్మ. నువ్వు వచ్చే. చూసారా? నీకు రాలేదు అవార్డు తనకు మీ వచ్చింది. ఇన్స్పిరేషన్ ఎవరు? మాట్లాడు. నా ఇన్స్పిరేషన్ మా హస్బెండ్. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డాన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్పిరేషన్. డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా అది ఏం అనుకున్నాం అదే మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. కోఆపరేట్ చేయండి. ఏం చేసినా వద్దు అందరు. ఇంకేమి మిగిలి చాలా ఉన్నాయి. నువ్వు 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 నాకెందుకు వస్తుంది వద్దమ్మా. నీకెవరా? అయ్యో పాపం. పర్లేదు. వీళ్ళకి ఇక్కడ ఉన్న నెక్స్ట్ అవార్డ్ కేటగిరీ చలాకీ చంటి అవార్డు. ఈ అవార్డు గ్రహీత చాలా చలాకీగా ఉండి అందరితో ఫ్రేమ్ లో వచ్చేస్తున్నావు మాట మాటకి. సంఖ్య ఏదో అనుకుంటారు. వికాస్ చలాకీ చంటి అవార్డు. చలాకీ చంటి అవార్డు. ఈ అవార్డు గ్రహీత చాలా చలాకీగా ఉంటూ అందరితో కలిసి మంచిగా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి అందరు మనల్ని పొందుతూ ఉంటారు. నామినేషన్ సార్ నాగేశ్వరి, హరిప్రియ, కాంతి, మీనా, సిరి. అవార్డు గోస్ టు కాంతి. హరిప్రియ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అవార్డు ప్రజెంట్ తీసుకోవడానికి రుచిక. అది వదిలింది ఆర్డర్ తీసుకుంటారు. కాంతి బిహాఫ్ లో వాళ్ళ మరిది గారైన ఋత్విక్ గారు వచ్చి ఈ అవార్డు స్వీకరిస్తారు. మీ వదిన గారు ఇంత చలాగి ఎలా ఉన్నారు నాకు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. మాట్లాడండి. బాబాయ్ సూట్ కేసు సరిపోయింది. సూట్ కేసు ఎందుకు కాదు. నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ ట్రావెలర్. మీరెవరు? చేయడానికి ఈయన బాగా ఇష్టపడుతూ ఉంటారు, బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి. సో కాబట్టి ఈయనకి అవార్డు ఇవ్వబడుతుంది. అవార్డు నామినేషన్ సార్ వాసు గారు, మురళీధర్ గారు, అశ్విన్ గారు, అశ్విన్, ఋత్విక్. వీళ్ళిద్దరు అవార్డు గోస్ టు ఋత్విక్. ఆడెక్కడ చేస్తారు? హిమాలయాస్. ట్రెక్కింగ్ అది చెప్పకుండా వెళ్తారు. ట్రెక్కింగ్స్ టోపీలు. అవార్డు వచ్చింది అక్కడ యూఎస్ ట్రావెల్ ప్లాన్ అయింది. ఇక్కడ డాడీకి మీరు ఎలా తిరగదు? నేను కొద్దిగా డాడీ కార్ నిండిపోతుంది. క్వశ్చన్స్ చెప్పకుండా ఎక్కడెక్కడికి వింటలేదు ఎవరు. ఇంకోటి చెప్పలేదు. నెక్స్ట్ ఏంటి? నామినేషన్స్ వింటలేదు. అందుకు నామినేషన్స్ లో ఆవిడ పెట్టాము. చాలకి చంటి తర్వాత ఏంటి? ఉత్తమ ట్రావెలర్. ట్రావెలర్. అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ ఆర్టిస్ట్. ఏంటండి? ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డు. ఆర్టిస్టా? ఉత్తమ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డు నామినేషన్స్ డ్యాన్సెస్ ద్వారా తర్వాత ఆర్ట్ ద్వారా తన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. నామినేషన్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇద్దరే నామినేషన్స్, మీనా మరియు సిరి. అవార్డు గోస్ టు సిరి. సిరి గారికి అవార్డు ప్రదానం చేయడానికి ముందుకు రావాలి. సిరి బిహాఫ్ లో వాళ్ళ మదర్ హరిప్రియ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లాస్టిక్. ఆహా. నెక్స్ట్ అవార్డు కేటగిరీ మౌన రాగం అవార్డు. మౌన రాగం అవార్డు. ఈ అవార్డు గ్రహీత సైలెన్స్ నుండి అన్ని సాధిస్తూ ఉంటారు. కామ్గా ఉండి మన మనసులో మాట బయటికి చెప్పకుండా అన్ని సాధిస్తూ ఉంటారు. నామినేషన్స్ ఆర్ మీనా, సిరి, కాంతి, హరిప్రియ. అవార్డు గోస్ టు మీనా. ఈ అవార్డు ప్రదానం చేయడానికి హోమేశ్వరరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఏం మాట్లాడకూడదు. మౌనం ఇంకా మాట్లాడకూడదు అంతే. వచ్చి మీనా గారు, మౌన రాగం. మీకు టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మదర్ నుంచా, ఫాదర్ నుంచా? ఎవరి నుంచి రాలేదు. మౌనంగా ఉండి అన్ని సాధించడం మీకు టాలెంట్ ఎవరి నుంచి వచ్చింది? మదరా, ఫాదర్? మాము చెప్పచ్చు కదా, ముందు చెప్పచ్చు కదా. మాము వాళ్ళు కూడా మామూలు ఎవడో బాగుతాడు. గ్లాస్ కొట్టండి అక్కడ బాబు, గ్లాస్ అనే కొట్టట్లేదు. మౌన రాగం. మౌన రాగం అవార్డు. నెక్స్ట్ అవార్డు కేటగిరీ ఉత్తమ స్పోర్ట్స్ మ్యాన్. ఈయన అన్ని ఆటల్లో బాగా రాణిస్తూ ఉంటారు. అత్యుత్తమ స్పోర్ట్స్ మ్యాన్. ఏ ఆట ఇచ్చినా సరే ఇంకా అందులో అవలీలగా ఆడేస్తూ ఉంటారు. ఏ ఆట ఇచ్చినా సరే, పరుగు పందెం పెట్టినా సరే ఈయనే ఫస్ట్ వస్తారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో పెట్టినా కూడా వస్తాడు. స్వీట్. నామినేషన్ సార్ మహేష్, అశ్విన్, రుత్విక్, సాత్విక్, అన్విత్. అవార్డు గోస్ టు అన్విత్. ఈ అవార్డు ప్రదానం చేయడానికి రుత్విక్కి రావాల్సిందిగా ఇటు ఇటు చూడు ఇటు. అలా చూడు, నవ్వు. నవ్వాలే. అంతే. అమ్మో బాబోయ్, అసలు ఏ స్పీచ్ స్పీచ్. నీకు అవార్డు వచ్చిన స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు వచ్చింది కదా, మీకు అన్నిటికన్నా ఇష్టమైన ఆట ఏది? ఇటు తిరుగు ఇటు తిరుగు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇటు తిరుగు, ఇటు తిరుగు. గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఈ మనసులో మాట్లాడుకుంటాడు. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ ఆట ఆడడానికి? ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నువ్వు ఇంకా మాట్లాడంటే మాట్లాడు. మాట్లాడరా. నెక్స్ట్ అవార్డు కేటగిరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ వ్యక్తి కోసం అమ్మాయిలు బార్లు తీరి నిలబడి ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కూడా. అమ్మాయిలకి అబ్బాయి. అమ్మాయిలు, అబ్బాయిలు బార్లు తీరి నిలబడి ఉంటారు. అమ్మ కూడా ఉంటారా? అమ్మ కూడా ఆంటీలంట. ఆంటీస్. నామినేషన్స్ ఆర్ రుత్విక్, మహేష్, సిరి. అవార్డు గోస్ టు మహేష్. ఈ అవార్డు ప్రదానం చేయడానికి వాళ్ళ మామయ్య గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వాణి తీసు. అవార్డు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ ఫాదర్ లేరు. వాళ్ళు వస్తారులే. మదర్ మదర్ అని మాట్లాడరా నేను? ఎంత బరువు ఉంది? అదని అడిగితే చెప్తుంది. చాలా బరువు ఉంది. పట్టు పట్టుకో. ఉంటుందే. పట్టు పట్టుకో. ఉండు. ఉంటుందే. ఉండు. నిజంగానేనా? వెళ్ళు. చాలా బరువు ఉంది ఇందులో. ఇలారండి, ఇలారండి. ఇలారండి. అటెల్ బరువుగా ఉన్నట్టుంది. మోస్ట్ బ్యాచులర్ ఎలిజిబుల్ బ్యాచులర్ అవార్డు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఎప్పుడు పెళ్లి చేస్తారు? మేము అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాము. అది వాడి మా అబ్బాయి అంగీకారంతో. ఇంతే నేను చెప్పగలుగుతాను. ఎక్కడ అమ్మాయి అండి? ఇండియా అమ్మాయా, విదేశం అమ్మాయి?
అది భగవంతుడి నిర్ణయం, మేము చెప్పలేము. అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ ఇందాకేం చెప్పాలా చెప్పేసి అంటే భగవంతుడి నిర్ణయం. వాడిష్టం చెప్పాలి కదా భగవంతుడు మా వాడి బ్రేక్. అన్నదమ్ములు ఈ అవార్డు గ్రహీతలు ఇద్దరు ఒకే మాట మీద నిలబడి ఒకే బాటలో నడుస్తూ ఉంటారు. పక్క వాళ్ళని విసిగిస్తూ ఉంటారు. తద్వారా నామినేషన్స్ ఉన్నాయి. ఋత్విక్ సాత్విక్, మహేష్ అశ్విన్, మురళీధర్ గారు, ఉమామహేశ్వరరావు గారు. వాళ్ళు ఉండట్లేదు మూడు ముగ్గురు మహేష్, మురళీధర్ గారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పారు. ఋత్విక్ సాత్విక్, మహేష్ అశ్విన్, సీనియర్ మహేష్ జూనియర్ మహేష్, జూనియర్ మహేష్ అశ్విన్, సీనియర్ మహేష్ మురళీధర్. అది వాళ్ళిద్దరు. ఓకే ఓకే. ఇంకా అంతే నలుగురే నామినేషన్. ఓకే. ఆడు అన్నదమ్ములకి ఆడు మరి వరుస ఆవిడ కదా ఆ. అంటున్నాడు రాలే. ఓకే. నా పేరు వచ్చిందా? వచ్చింది, మీ పేరు వచ్చింది. మీ పేరు నామినేషన్స్ లో ఉన్నాను. అవార్డు గోస్ టు నేనే విసిగించాను. ఉమామహేశ్వరరావు గారు, మురళీధర్ గారు. నేను అక్కడ విసిగిపోయాను. చాలా మంది విసిగిచ్చారు అలా డౌన్ ఎవరు చేస్తారు? అవార్డు ప్రజెంట్ చేయడానికి వాసు గారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అసలు అసలు నే పర్లే పర్లే ఏర్పడిందా? ఏం గొడవ ఉంటుంది? సమానమే. ఇప్పుడు బరువు మొయ్యలేకపోతున్నాను పేరుకి తీసుకోండి రెండు సమానమే అక్కడ ఉందన్నా ముందు ముందు మీరు చెప్పండి ముందు. వీళ్ళిద్దరూ మీకు వాళ్ళతో నా అనుభవం ఒకసారి చెప్పండి. ఏం చెప్పారు ఇందాక విసిగిస్తా ఉంటారు తద్వారా అది ఇద్దరు బావలు, ఇద్దరు తోడేళ్ళైనా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఒకరి విషయం ఇంకొకరు చక్కగా షేర్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉంటూ కలిసి జీవిస్తూ ఇంతకాలం అంటే ఆల్మోస్ట్ 25 years అంటే 25 years 30 years అంటే ఏ రిలేషన్షిప్ లేకపోయినా సరే అంటే ఐ మీన్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్షిప్స్ లేకపోయినా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇంతకాలం గడుపుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. మన ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఎవరిది అంటే వీళ్ళిద్దరిది. ఈ అన్నదమ్ముల బంధం సవాలుగా కాకుండా ఇంకా సవాల్ అంటే ఇంకా చివరి వరకు ఈ సవాల్ స్వీకరించి అన్నదమ్ములాగే ఉండిపోతారు. మా అందరికి మీరు ఇన్స్పిరేషన్. అలాగే ప్రతి వ్యక్తిని అన్నగా తమ్ముడుగా చూడమని ఈ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి, వచ్చినందుకు మీకు, చెప్పినందుకు నాకు కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ స్పీచ్. వెళ్ళండి. వాళ్ళని చెప్పండి ఎలా అనుకున్నారో సవాలుగా కాకుండా అన్నదమ్ముల సవాలు వచ్చింది. మీకు మురళీధర్ గారిలో బాగా నచ్చిన 2 అంశాలు చెప్పండి. మురళీధర్ గారు ఆయన ఓ బ్రదర్ అయినా సరే ఓన్ బ్రదర్గా ఉంటారు. ఆయన నేను ఏం చెప్పినా సరే అన్నయ్య గారు ఓకే అంటూ ఉంటారు. అలాగా ఏ విషయం చెప్పినా సరే ఆయన నన్ను ఇప్పటివరకు ఏది కూడా వ్యతిరేకించలేదు. మా ఇంటికి రండి అంటే ఓకే అంటారు. నెక్స్ట్ ఈ సినిమాకి వెళ్దామా అంటే ఓకే అంటారు. ఎక్కువ టీ తాగడంలో ఎక్కువ మా ఇద్దరికి ఎక్కువ పార్ట్నర్షిప్ బయటగా వెళ్తూ ఉంటాం. ఇది వరకు అయితే దీనికి లీవ్ ఉన్నాం. పూర్తి ఆ బాండ్ దాని నుంచి వచ్చింది. బ్యాన్ చేసేవారు బయటకు అలాగే నడుచుకుంటూ సరదాగా నా ధారావతి ఇంట్లో అమ్మ రాదు కదా అనేసి అలాగే సరదాగా వెళ్తూ అలాగా చూసుకుని వచ్చేసి వెళ్ళాం. అలాగే మా ఇద్దరం కూడా అమ్మ ఇలాగే మా ఇద్దరం కూడా మిగిలిన శాస్త్ర జీవితంలో కూడా ఇలా బ్రదర్స్గా ఉండాలని కోరుకుంటున్నాం. అడగనివ్వండి. అన్న చెప్పిందే వేదం అనండి. మీకు ఆయనలో బాగా నచ్చిన 2 అంశాలు. ఆయన అడుగుతారండి, కోపం వచ్చేస్తుంది తొందరగా. వదిలేరు మీద ఇంత సీరియస్ అయిపోతారంటే ఉదయం ఒకసారి సినిమా చూపించారు. ఆయన అది లోపల రాదు అని టీచర్లు ఉంటుంది కదా, పాలు పొంగు భయపెట్టేది స్టూడెంట్ని అట్లాగా చేస్తూ ఉంటుంది. అంటే 2వ అంశం
రెండు ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ జోగి బ్రదర్స్ అవార్డ్. ఏమో వీళ్ళిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు. బ్రదర్స్ అవార్డు నామినేషన్ సార్ మురళీధర్, ఉమామేశ్వరరావు, రుత్విక్, మహేష్, అశ్విన్, సాత్విక్. నేను చెప్పచ్చా ఎవరన్నది? ఎన్ని గెసెస్ అని ఆయన అడిగితే చెప్పాలి. ఎన్ని గెసెస్ అని అడగట్లేదా మీరు? ఎనీ గెసెస్? రుత్విక్ and మహేష్. No doubt. అవార్డు గోస్ టు రుత్విక్ అండ్ మహేష్. No doubt. అవార్డు తీసుకోవడానికి రుత్విక్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అన్విత్ అవార్డు ప్రజెంట్ చేయడానికి మాస్టర్ అన్విత్ అని రమ్మంటున్నాం. మహేష్ అవార్డు తీసుకోవడానికి చెల్లి, వాళ్ళ చెల్లి. ఫాదర్ని. చెల్లి తీసుకుంటారు. పోలే ఫాదర్ తీసేమ్మా, అందులో రెండు ఉన్నాయి, తీసే. ఒకరికి ఒకటి, ఒకరికి ఒకటి. నువ్వు తీసుకో, చెల్లి తీసుకుంటుంది. అయ్యి బాబాయ్ అది ఇచ్చే కవర్ ఇచ్చే. కవర్ పక్కన పెట్టు. ఫోటో ఫోటో ఇందులో పెట్టి. డాడీకి ఇచ్చేయి, మీనా. డాడీకి ఇచ్చేయి. అది రాజమండ్రికి వెళ్ళిపోతుంది. ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద చిన్నప్పటి నుంచి చెప్పు కదా నాలుగు మాటలు మాట్లాడరా బాబు. చిన్నప్పుడు చిన్నప్పుడు మమ్మీ పిన్ని కలిసినప్పుడు మా ఇద్దరికి నీళ్ళు సేవ్ చేద్దామని చెప్పి ఒకే బాత్రూమ్కి స్నానం చేసి వెళ్ళడానికి పంపించారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఫోర్స్ చేసేది క్లోజ్ చేశారు. ఒకే కమౌండ్ మీద కూర్చుంటారా? స్నానం ఒకటే టవల్ అని చెప్పి 2 టవల్స్ ఇచ్చాను. రెండు టవల్ ఇచ్చే. అందుకే 2 టవల్స్ ఇచ్చాను. చెప్పు ఇంకా చెప్పు స్టిల్ కంటిన్యూ. అంతే ఇప్పుడు కూడా కళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు. మెసేజ్ చెప్పుకోండి, వీడియోలు వెళ్తుంది. మ్యారేజ్ చాలా విషయంలో- రోజులు మీ బెడ్ మ్యారేజ్ విషయంలో కూడా తోడు ఇంకా చాలు, ఇంకా చాలు. మ్యారేజ్ విషయంలో కూడా తోడుదంగలుగా ఉన్నారని మేము ఊహించుకుంటున్నాం. అది చెప్తాం అనుకున్నారు. అది చెప్తే అన్నీ నువ్వు అన్నా వెళ్ళిపోయాడు అది. వెళ్ళిపోయాడు. ఇంకేమన్నా నెక్స్ట్ అవార్డ్ కేటగిరీ బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్. ఈ అవార్డు గ్రహీత చాలా చక్కగా అందరినీ ఆట పాటలతో, తన గేమ్స్తో, ప్లానింగ్తో అందరినీ అలరించి బాగా ఎంటర్టైన్ చేస్తారు. ముందే చెప్పేస్తున్నారు మీరు. నామినేషన్స్ అవసరం లేదు. అవార్డు గోస్ టు వన్ అండ్ ఓన్లీ వై శ్రీనివాస్. అమ్మా తప్పట్లో కనపడుతుంది కదా. అవార్డు ఇవ్వడానికి అది చూస్తున్నా ఏమిస్తున్నారా వాళ్ళ అమ్మగారు సీతాదేవి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి పేరు చెప్పు ముందు. అవార్డు పేరు బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్. చెప్పు. కొన్ని అవార్డు పేరేంటి? ఎవరి పేరు చెప్పు. నా కొడుక్కి అవార్డు ఇస్తున్నారు. ఏ అవార్డు? ఏ అవార్డు? ఇదే డ్రై ఫ్రూట్స్. చెప్పేస్తే పర్వాలేదు. అది కాదు, నువ్వు ఎందుకు ఇస్తున్నారా అది చెప్పు. అవార్డు దేనికోసం ఇస్తున్నారు వాడికి అని చెప్పాలి. అందరినీ నవ్వించి సంక్రాంతి శుభాకాంక్షలు. కాదు, అందరినీ నవ్వించి అలరించి కవ్వించి కవ్వించని చేస్తారు. గెట్ టుగెదర్కి మీనింగ్ తీసుకొచ్చి అందరికి కామెడీ ఎక్కువ అండి మా అబ్బాయికి. ఆ, అదే చెప్పాను. కామెడీ ఎక్కువ మా అబ్బాయికి. అది ఆవిడ చెప్పింది బాబు. డ్రై ఫ్రూట్స్ కొంచెం బలం రావాలని డ్రై ఫ్రూట్స్ ఇంకెక్కువ కామెడీ చేసి అవార్డు కాదు అవార్డు ఎనర్జీ రావాలి కదా, ఎనర్జీ రావాలి. ఓకే. వెరీ గుడ్. స్పీచ్ 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 స్కిల్ ఎలా సన్మాన కార్యక్రమంలో బాగా అందరిని ఆటపాటలతో అలరించారు. తర్వాత కిందసారి గెట్ టుగెదర్ కూడా అలరించారు, ఎంటర్టైన్ చేశారు అందరు. నేను ఈసారి ఒక రోజు లేట్గా వచ్చారు. లేట్గా వచ్చి లాస్ట్ టైం కూడా చేసే వరకు మీకు ఇక్కడి నుంచి వెళ్ళని ప్రసక్తి లేదు. మాకోసం ఏం చేయబోతున్నారు, ఏం ప్లాన్ చేశారు? ఏదో చేస్తాను. అందరినీ సంతోష పెట్టాలనే ట్రై చేస్తాను. స్కిల్ ఎలా వచ్చింది? కారణం తీయలేదు.
డిక్కీలోనే ఉన్నాయి. నీకు ఇంత స్కిల్ రావడానికి ఇది కారణం. మీ ప్రేరణ ఎవరండి? మీరందరూ నాకు ప్రాణమే. ఓ గుడ్ మా అమ్మ అని చెప్పాలి. మా అమ్మ. ఒక విధంగా చిన్నప్పుడు అమ్మ కామెడీలు చేసేది, అందరినీ ఇమిటేషన్ అయ్యాను. ఓకే. ఇది మాకు వంశపారంపర్యం. వచ్చేస్తుంది ఈ వచ్చింది. అవార్డు ప్రధానోత్సవం అయిన తర్వాత మీరు రికార్డ్ చేసుకోవాలి. బ్లడ్ లోనే నడుస్తుంది మాకు కామెడీ అనేది. మీరు ఇలాగే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బై. అక్క రండి బాగా కూర్చోండి. పర్లే నెక్స్ట్ అవార్డ్ కేటగిరీ స్పెషల్ జ్యూరీ అవార్డ్. స్పెషల్ జ్యూరీ అవార్డ్. జూరీ అవార్డు. స్పెషల్ జ్యూరీ అవార్డ్. పర్లేదు అత్త. ఈ అవార్డు గ్రహీతలు కనిపించదు మీకు. తమ ఆశీర్వాదంతో అందరినీ బ్లెస్ చేస్తూ ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్ని ఈ 3 రోజులకి మోర్ కలర్ తెచ్చి తన ప్రతిభ చూపించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు పెద్ద తరహాగా వచ్చి అటెండ్ అయినందుకు, నిండుతనాన్ని తెచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ద నామినీస్ ఆర్ మురళీధర్ గారు, వాణి గారు, ఉమా గారు, శ్రీదేవి గారు, హరిప్రియ గారు, వాసు గారు. మొదలైన వారి దూరం ది అవార్డ్ గోస్ టు చాలా దూరం నుంచి వచ్చారు కానీ వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. ఉమా గారు, శ్రీదేవి గారు. ఈ అవార్డు ఇవ్వడానికి నాగ శ్రీనివాస్ గారిని, హరిప్రియ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ కన్సలేషన్ బహుమతి ఏం లేదు. దూరం నుంచి వచ్చినాను. దూరం నుంచి వచ్చినాను. చెప్పండి ఏదో చెప్తారు కదా. రండి. దీనికి ఏమంటారు? ఇంకేమంటారు? అంతా తీసేస్తాం ఈరోజు. మీరు ఈ కార్యక్రమానికి హాజరై మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ వాల్యుబుల్ టైం తీసుకొని స్పేర్ చేసి ఇక్కడ అటెండ్ అయినందుకు అందరూ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. మీరు ముందు ప్రోగ్రామ్ కూడా ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేస్తూ అటెండ్ అవుతూ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ విషయంలో ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 2 విషయాలు చెప్పండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఇటువంటి గిఫ్ట్స్ ఎన్ని కూడా ఇస్తామంటే సంవత్సరానికి ఒకసారి కాదు, మీరు సంవత్సరాలకు ఒకసారి తెచ్చినా సరే దసరాకి వచ్చేస్తాం, సంక్రాంతికి వచ్చేస్తాం. మా తెచ్చే టైం అన్నిటికీ కూడా మంచి ఆదరణ. షాపింగ్ చేయాలన్నప్పుడు వచ్చి మార్చి తర్వాత మార్చి తర్వాత అంటే మరి 2 సంవత్సరాల వరకు తప్పదు. తర్వాత మేము వస్తాం. మా ఆవిడ మాట. ముందుగా స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చి మమ్మల్ని ఎంత పెద్దగా సత్కరించినందుకు మొత్తం ఈ జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా, మహేష్ కుమార్ గారు, నాగేశ్వరి, అశ్విన్, ఈ ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. ఇక ముందు కూడా ఎలా జరిపినప్పుడల్లా మాకు ఇంత పెద్ద అవార్డులు ఇస్తారంటే నేను మా వారిని ఎలా అయినా డ్రైవింగ్ నేర్పించి ఇంకొక కారు కొనాలి, చిన్నది సెకండ్ హ్యాండ్ అని అనుకుంటున్నానండి. ఆ కారులో వచ్చి అన్నా సరే మీ గిఫ్ట్ తీసుకోవడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్. వాల్యూ కాబట్టి అందులో మేము ప్రజెంట్ చేసి సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జ్యూరీ అవార్డులో మాకు ఇచ్చారు. నిన్న మేము చాలా ఎనర్జెటిక్గా చాలా మేము మాలోని 60 ఏళ్ల వయసును కాస్త 16 ఏళ్ల వయసుగా చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసిన అశ్విన్ కుమార్కి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలండి. భోగిరాజు నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు కంటిన్యూగా వీడియోగ్రాఫింగ్ కూడా చేస్తూ ఫొటోస్ తీస్తూ అసలు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. నాకు మాత్రం ఆ బాబు యాక నాకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకా ముందు ముందు కూడా ఇలాగే వాళ్ళ తరం వాళ్ళు కూడా ఇలాగే అవార్డులు ఇచ్చుకుంటూ ఇలాగే చక్కటి గట్టుగదలు చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని పిల్లలందరికీ రాగలి పిల్లలు కూడా అందరినీ
నా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. ఆ Thank you very జనరేషన్ much. ఇలాగే చేసుకోవాలని. జిందాబాద్ అశ్విన్ కుమార్ జిందాబాద్ జిందాబాద్ అశ్విన్ కుమార్ జిందాబాద్. లాంగ్ లివ్ అశ్విన్ కుమార్ చాలు 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 చాలు. నెక్స్ట్ అవార్డు కేటగిరీ బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు. ఈ అవార్డు గ్రహీత న్యూస్ చెప్పిన వెంటనే గెట్ టుగెదర్ న్యూస్ చెప్పిన వెంటనే తన సమ్మతం తెలిసి కాన్స్టెంట్గా రెగ్యులర్ టచ్లో ఉండి మాకు ఎంకరేజ్ చేస్తూ చాలా దగ్గర నుంచి వచ్చారు. కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు పోవడానికి హెల్ప్ చేశారు. కాబట్టి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ సార్ వాణి గారు, శ్రీదేవి గారు, ఇది వీళ్ళిద్దరే. అవునా? చాలా దగ్గర నుంచి అన్నారు. చాలా దూరం నుంచి రాలేదు, కొంచెం దగ్గర నుంచి వచ్చారు. ఈ అవార్డు నామినేషన్ చెప్పాం కదా, ఈ అవార్డు గోస్ టు వాణి గారు. ఈ బ్యాగ్ ప్లస్ దీనికి నేను ఏంటి ఇచ్చాను? పోస్ట్ పోస్ట్ కాదు, నేను ఏదో చెప్పాలి కదా. పోస్ట్ కాదు బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు ఇవ్వడానికి ఉమాబాబు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మరొక మాట మాట్లాడాలి. మీరు ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ మొదటి నుంచి బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే ముందు కార్యక్రమాలు కూడా మాకు బ్యాక్ బోన్గా సాలిడ్గా ఉండాలని ఆశిస్తున్నాము. ఈ అవార్డు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ప్రేరణ ఎవరు? ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. నేను గేమ్స్, ఈ అవార్డ్స్ దానికోసం నేను ఎక్కువ ఆలోచించలేదు. అందరూ కలిసి ఈ విధంగా అన్నా అందరూ కలిసి మెలిసి ఉంటారు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అన్నా, ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే అందరూ కలిసిమెలిసి అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను అనుకుంటుంది ఏమిటంటే ఈ గెట్ టుగెదర్ పార్టీ వీలైనంత వరకు ఒరిస్సాలో జరపదలుచుకున్నాము. దానికి అందరూ బోలోబాషి నా మాటను మన్నించి అందరూ రెడీగా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేయాలని, దసరాకి ఎవరి వీలుని బట్టి వాళ్ళు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ రావాలని. సంక్రాంతి వరకు కాకపోయినా సెలవుల ఉద్యోగాల రీత్యా దసరా హాలిడేస్లో మేము ఒరిస్సాలో పెట్టదలుచుకున్నాము. దానికి అందరూ ప్రిపేర్డ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవార్డు శాంతి కపోతం అవార్డు. శాంతి కపోతం ఎవరు? ఈ అవార్డు గ్రహీత శాంతి కపోతం. ఈ అవార్డు గ్రహీత ఈ మామ వెళ్ళిపోయారు. ఈ అవార్డు ఇవ్వడానికి హరిప్రియ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవ్వడానికి ఈ అవార్డు గ్రహీత అందరితోటి సానుకూలంగా ఉంటారు. ఏది పెద్దగా మైండ్ చేసుకోరు. పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయాలుగా చూస్తారు. చూడండి పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంగా చూస్తారు. ఎప్పటికప్పుడు అన్ని మైండ్లో ఏం పెట్టుకోరు. అందరితో సానుకూలంగా సఖ్యతగా ఉంటారు. ఎవరికి ఇంత ప్రాబ్లం ఉండదు. ఈవిడితో ఎవరికి ఈవిడితో ప్రాబ్లం ఉండదు. ఈయనకి ఎవరితో ప్రాబ్లం ఉండదు. అవార్డు గోస్ టు మురళీధర్ గారు. ఈ అవార్డు పెద్దమ్మ నాట్ హ్యాపీ. ఓన్లీ భార్యకే ప్రాబ్లం. మాట్లాడండి మీరు ఇలా. మీరు ఎంత కూల్గా ఉంటారు కదా, బీపీ షుగర్ ఏమి లేవా? అందుకే కూల్గా ఉండగలుగుతున్నారు. అయినా సరే కూల్గా ఉండగలుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మెయింటైన్ చేస్తారు కూల్గా ఉంటారు.